ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరోసారి ఇలాగున ప్రభువును స్తుతించే భాగ్యం దేవాది దేవుడు మనందరికీ దయచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. మనకు 22-23 కన్వెన్షన్ కొరకు అందరూ ప్రార్థిస్తున్నారు కదా. మీకు తెలిసిన వారికి ఈ విషయాన్ని గురించి తెలియపరచండి. వారిని ప్రేమతో కన్వెన్షన్కి ఆహ్వానించండి. ప్రభు దయా కనికరములు మనకు తోడై వాతావరణం అన్నింటిలో ప్రభు హస్తం సహాయం చేయలాగున మెళకు కలిగి ప్రార్థిద్దాం. స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 8వ అధ్యాయం. ప్రియులరా, 1 నుండి దగ్గరగా మరి 6 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. 6 వచనాలు. ప్రియులరా, 2వ వాక్యం. నీవు వారిని పోనీయ నొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించెదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపారమైనటువంటి మీ ప్రేమ, దయా, కృప, వాత్సల్యతే నేటి వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడినందుకు స్తోత్రం. శక్తి చేత బలము చేత కానిది ఆత్మ మూలమున జరిగించండి. మీ వాక్కు చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని నూతనం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడైండును గాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మరి ఒక తెగులు ఐగుప్తు మీదకి దేవుడు కలుగజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏ కర్ర చేతనైతే బండను కొట్టారో, ఏ కర్ర చేత రెఫీదీము యుద్ధం విషయంలో ఆకాశం వైపు ఎత్తారో, ఏ కర్రను సముద్రం వైపునకు చాపగా 2 పాయలైందో, అదే కర్రతో ఐగుప్తు దేశం యొక్క ఏటిని లేక నీటి పాయలను కొట్టగా ఆ నీళ్లలో నుండి విస్తారమైన కప్పలు పైకెక్కి వచ్చి రాజ్యభవనంలోనికి సైతం వెళ్ళి రాజును ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరినీ తీవ్రమైనటువంటి ఇబ్బందులకును గురి చేసినట్లుగా వాక్యంలో మనం చూడవచ్చు. ఆత్మీయులారా, గడిచిన దినాన మనం విన్నాం కదా, వారికి నైలు నది లేక నైలు నది నీరు వారొక దేవతగా, దైవముగా వారు భావించేవారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం చెప్పుకొనుచున్నటువంటి ఈ కప్పలు కూడా ఐగుప్తు దేశంలో
వాటికి ఒక ప్రాధాన్యత అనేది ఉన్నది. మరి ఈనాటి కాలంలో ఆయా రాష్ట్రాలలో కూడా వర్షం అనేది సరిగా కురవనప్పుడు మరి కొందరు కప్పను ఊరేగించడం అనేది కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. ప్రియులారా, నా యొక్క ఉద్దేశం వరుణుడు కరుణించాలంటే మరి కప్పను పూజించాలనేటువంటి విధానం కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికీ కూడా లేకుండా పోలేదు, జరుగుతుంది అది. అయితే ఈ భాగంలో దేవాది దేవుడు ఐగుప్తు ఏటి నీళ్లను కొట్టగానే ఆ ఏటిలో నుండి అనేకములైన కుప్పలు తెప్పలు కప్పలు పైకెక్కి వచ్చి అవి రాజు భవనంలోనికి సైతం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. రాజు భవనంలోనికి. ప్రియులారా, సాధారణంగా ఒక్క కప్ప గృహంలోకి వస్తే చేస్తున్న పని ఎంతటైనా అప్పటికి ఆ పనిని ప్రక్కన పెట్టి దానిని ముందు బయటికి తరిమే పని చేస్తుంటారు. ఏ ఇంటి వారైనా అమ్మ కప్పగారు వచ్చారా అంటూ దాన్ని స్వాగత సుమాంజలిం పలకరు కదా దాని కొరకు. అది ఎలాంటిదైనా దాన్ని ముందు బయటికి తరుముటకే ఇష్టపడుతుంటారు. అయితే ఇక్కడ శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలు రప్పించారు. మోషే అహరోనులు దేవుని సహాయం వలన కప్పలు రప్పిస్తే అలాగునని ప్రియులారా మాంత్రికులు కూడా కప్పలు రప్పించినప్పుడు ఇవి మొత్తం ఏకమైపోయి ఇక దేశము కప్పల చేత కప్పబడిపోయినట్లుగా ఉందన్నమాట. ప్రియులారా, అర్థమవుతున్నది కదా. కప్పల చేత ఈ షకీనా మేఘము తప్పకుండా మరి ఆ కప్పలన్నీ విస్తరించి పైకి వచ్చినప్పుడు దేశాన్ని ఒక నీడవలే కప్పలన్నీ కప్పివేశాయి. పిల్లలు సాధారణంగా ఒక్క కప్పను చూస్తే ఒళ్ళంతా గంపిడి చేసుకుని కలవరపడుతుంటాం కదా. దేశమంతా కప్పలు నీడవలే కమ్మేస్తే దేశ ప్రజలు ఎలా ఉంటారు? రాజభవనంలోకి సైతం అవి వెళ్ళాయని లేఖనాల్లో మనం చూడవచ్చు. రాజభవనంలో కూడా విస్తారమైన కప్పలు, చూడు 11, అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఎండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవునంటూ మోషే మాట్లాడారు. అంటే సేవకుల గృహాల్లో, రాజభవనంలో విస్తారమైన కప్పలు. ఐగుప్తు దేశమంతా ఇంత కలవరపడడానికి గల కారణం ఏంటంటే ఒకటే, ఫరో యొక్క హృదయ కాఠిన్యం. ఇక రెండో మాట ఏంటంటే ఈ వాక్య భాగంలో ఈ కప్ప కూడా వారికి ఒక దైవంగా వాళ్ళు భావించేవాళ్ళు. ఎవరు? ఐగుప్తీయులు. ఏది దేవుడు అనబడునో, ఏది దేవుడు అని కొలవబడునో అది దేవుడు కాదు, అది అసత్యం అనే సంగతి లోకం మనోనేత్రాలు తెరవబడిన అనుభవంలోకి రావాలి. ఎప్పుడైతే ఆ అనుభవంలోకి, ఆ యొక్క అనుభవంలోనికి మనం నడిచి వెళతామో దేవుని నామం కనపరచబడుతుంది. ఐగుప్తు దేశంలో కప్పలు దేవుడైతే, నీరు దేవుడైతే, పేలు దేవుడైతే, ఇలాగున శపితమైనవి ఎన్నో అక్కడ దేవునిగా ఐగుప్తు దేశంలో కొలవబడుతున్నాయి. అది ఏది సత్యం కాదు అనేది దేవుడు రూపించుట కొరకు గాను, లేక దేవుడు తెలియజేయటకు గాను అలాగున దేశంలోకి కప్పలను రప్పించారు. ఫరో యొక్క హృదయ కాఠిన్యం ఆ దేశ ప్రజలు గొప్ప నష్టాన్ని చూచేటట్లుగా చేసింది. ఫరో యొక్క కాఠిన్యం
ఇశ్రాయేలు ప్రజలు ఊహించినటువంటి సంగతులు, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నడూ కని విని ఎరిగినటువంటి సంగతులు ఆ సందర్భంలో మనం చూస్తాం. ఐగుప్తుల యొక్క మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని కార్యం అనేది సఫలమవ్వాలి. మహాదేవుని కృప అనేకులను దర్శించాలి. అది దేవుని సంకల్పం. అయితే ప్రియరా, ఐగుప్తీయులు ప్రభు తట్టునకు తిరగలేదు. ఐగుప్తీయులు ప్రభు వైపునకు ఆకర్షించబడలేదు. ఐగుప్తులు ఏది దేవుడని కొలవబడిందో అది వాస్తవం కాదనే సంగతి వారికి తెలిసేంతవరకు వారు దానిని అంగీకరించలేదు. ఆత్మీయులారా, ఈ ఉదయకాలం వెళ్ళి మాటలు ఉంచిన మన జీవితంలో కూడా ఒక శ్రేష్టమైన మాటను మనం గుర్తెరగాలి. ఏంటా మాట అంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎంతగా శ్రమ పెట్టినా, వారి హృదయం ఎంత కఠినత్వంతో నింపబడిపోయినా, మహాదేవుడు తన ప్రజల కొరకు చేసి ఉన్న ఉన్నతమైన కృపను, ఉన్నతమైన బాహుబలాన్ని, ఉన్నతమైనటువంటి సామర్థ్యాన్ని మన కొరకు ఆయన సిద్ధం చేశారు. ఐగుప్తీయులు ఎంతగా ఆనాటి కాలమందున ఇశ్రాయేలీలను ఇబ్బందులు పెడుతూ వచ్చినా, దేవుడు వారిపై కృప చూపి శ్రేష్టమైనటువంటి ధన్యతనిచ్చి వారందరినీ రెప్పపాటుని విడిపించారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, జీవం కలిగిన దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఐగుప్తుల విషయంలో మహాకార్యాలు చేసిన దేవుడు మన విషయంలో కూడా కార్యం చేయగల సమర్థుడు. ఆమేన్. మహాపరిశుద్ధుడా దేవ స్తోత్రం. దేవా, ఉదయకాలంలో మీ సన్నిధిని వేడుకొనుచున్నాం. వాక్యం చేత మాట్లాడండి. మీ దీవెన ఆశీర్వాద రెట్టిగా దయచేయండి. మహిమ పొందండి. ఆమేన్.